హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం 2025కు గాను దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి న్యూస్ పేపర్ సంబంధించి 7th జనవరికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది నేనైతే ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నేను వేరే విలేజ్లో ఉన్నాను కాబట్టి అనుకోవడం అనేసి మీకు ఈరోజు జరిగినటువంటి ఏదైతే భారతీయ దివాస్ కార్యక్రమం మనకు చూసుకున్నట్లయితే 8 నుంచి 10వ తేదీ వరకు అయితే మనకు ఈ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం, అలాగే అది ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఒకసారి గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం 2025కు గాను ఎక్కడ జరుగుతుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఈ పీబీడీ ప్రవాసీ భారతీయ దివాస్ సంబంధించి సమావేశం అనేది భారతదేశ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఇది భారతీయ ప్రవాసులతో కనెక్ట్ అవ్వడానికి మరియు నిమగ్నం అవ్వడానికి మరియు ఒకరితో ఒకరు పరస్పరం సంభావించడానికి ఒక ముఖ్యమైన వేదికనైతే అందిస్తుందండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి భాగస్వామ్యంతో 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం 8-9 జనవరి 2025 వరకు ఎక్కడ జరుగుతుందంటే మనకు భువనేశ్వర్లో అయితే జరగడం జరుగుతుందండి. ఇది వచ్చేసి భువనేశ్వర్లో జరగడం జరుగుతుంది. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం యొక్క ముఖ్య థీమ్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వికసిత్ భారత్కు భారత ప్రవాసాల సహకారమే దీని యొక్క థీమ్ అన్నమాట. ఇది ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశంలో పాల్గొనేందుకు 50కి పైగా వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాస సభ్యులు అయితే నమోదైతే చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ ప్రవాసీ భారతీయ సమావేశం అనేది జనవరి 9, 2025 నాడు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీద ప్రారంభించబడుతుంది. అంటే ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి ఎవరంటే ట్రినిడాడ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇవ్వడం జరిగింది. ట్రినిడాడ్ గారు అయితే మనకు ముఖ్య అతిథి అయితే రానున్నట్టు తెలుస్తుంది. మరియు టొబాగో రిపబ్లిక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ క్రిస్టిన్ కార్లా కంగూలు ద్వారా ఒక వర్చువల్ చిరునామాను కలిగి అయితే ఉంటుంది. ఈ నేమ్స్ అనేది గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా. ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి 3 వారాల వ్యవధి కోసం భారత్లోని పర్యాటక అలాగే మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉన్న బహుళ గమ్యస్థానాలను ప్రయాణించే భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేక టూరిస్ట్ రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ప్రారంభ ప్రయాణాన్ని ప్రధాని రిమోట్గా ఫ్లాగప్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఇవాళ ఒకసారి పాంప్లెట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇవాళ వచ్చినటువంటి అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ కట్గా, నేను టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఇక్కడ ఈ ట్రైన్ నేమ్ గుర్తుంచుకుంటే ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ప్రారంభ ప్రయాణాన్ని ప్రధాని రిమోట్గా ఫ్లాగప్ చేయడం జరిగింది. వివిధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసీ తీర్థదర్శన్ యోజన కింద ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ను నిర్వహించబడుతుంది. ఇక్కడ నేమ్ అనేది గుర్తుంచుకోవాలి క్లియర్ కట్గా మీరైతే. ప్రధానమంత్రి ఈ విధంగా 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశంలో 4 ఎగ్జిబిషన్ కూడా ప్రారంభించడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. విశ్వరూప్ రామ్ ది యూనివర్సల్ లెగసీ ఆఫ్ రామాయణం అండి, ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి సాంప్రదాయ మరియు సమకాలీన కళారూపాల కలయిక ద్వారా కళాతీతమైన ఇతిహాసం అయిన రామాయణాన్ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది. ఇక టెక్నాలజీ మరియు వికసిత్ భారత్ను భారతీయ ప్రవాసుల సహకారం అండి. ఈ ప్రదర్శనలో ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధికి భారతీయ ప్రవాసుల సహకారాన్ని అయితే గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్వీ ఆఫ్ మస్కట్ వరకు ప్రత్యేక దృష్టిలో ప్రపంచంలోని భారతీయ ప్రవాసుల వ్యాప్తి మరియు పరిణామం. ఈ ప్రదర్శన గుజరాత్లోని మాండ్వి అనే సిటీలో జరుగుతుంది. ఒమన్లోని మస్కట్ వలస వచ్చినటువంటి అరుదైన డాక్యుమెంట్లు అయితే ప్రదర్శించడం అయితే జరుగుతుంది. ఇక ఒడిశా వారసత్వం మరియు సంస్కృతి. ఈ ప్రదర్శన ఒడిశాకి చెందినటువంటి విభిన్న కళ క్రాఫ్ట్ రూపాల ద్వారా దాని గొప్ప వారసత్వం మరియు సాంస్కృతిక సంప్రదాయాలను కూడా ప్రదర్శిస్తుంది. దీని విశిష్టత వారసత్వాన్ని కూడా హైలైట్ అయితే చేస్తుంది. ఇక గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జనవరి 10, 2025 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశంలో
వాలెడిక్టరీ సెక్షన్ను అధ్యక్షత వహిస్తారు. అలాగే భారతదేశంలో విదేశాలలో వివిధ రంగాలలో భారతీయ ప్రవాస సభ్యుల సహకారాలను గౌరవించడానికి మరియు విజయాలను గుర్తించడానికి ఎంపిక చేయబడిన వారికి ఆమె 2025 ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును కూడా, ఈ అవార్డు అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి, 2025 ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును కూడా అందజేయడం జరుగుతుంది. ఇక యువ ప్రవాసీ భారతీయ దివాస్ 8 జనవరి 2025 నాడు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంలో నిర్వహించబడుతుంది. యువ ప్రవాసీ భారతీయ దివాస్కు గౌరవ అతిథిగా న్యూస్ వీక్ CEO డాక్టర్ శ్రీదేవ్ ప్రగాఢ్ గారు అయితే హాజరైతే అవుతారండి. ఈయన పేరు కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక భారతీయ ప్రవాస్ దివాస్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సమావేశం కింద చూసుకున్నట్లయితే 5 నేపథ్యం ప్లీనరీ సెక్షన్లు అయితే కలిగి ఉంటుంది. బియాండ్ బోర్డర్ ఆఫ్ గ్లోబలైజ్డ్ వరల్డ్లో డయాస్పోరా యూత్ లీడర్షిప్, అలాగే వంతెనలను నిర్మించడం, ఆనకట్టలను బద్దలు కొట్టడం, వలస దారుల నైపుణ్యాల కథలు, అలాగే గ్రీన్ కలెక్షన్లు, సుస్థిర అభివృద్ధికి భారతీయ ప్రవాసాల సహకారాలు, భారతీయ ప్రవాసీ దివాస్, అలాగే మహిళల నాయకత్వం మరియు స్ఫూర్తికి నీరాజనం, నారీ శక్తి మరియు భారతీయ ప్రవాసుల సంభాషణ, సాంస్కృతిక కథలు అండ్ కన్వెన్షన్ అండ్ వస్తువులకు సంబంధించి ఉంటుంది. ఈ ప్లీనరీలో అన్ని ప్లీనరీ సెక్షన్లు ప్రఖ్యాత భారతీయ ప్రవాసుల నిపుణులను కలిగి ఉన్న ప్యానెల్ చర్చలను అయితే కలిగి ఉంటాయి. అలాగే రాబోయే 18వ ప్రవాసీ భారత్ దివాస్ సమావేశం దాని యొక్క గొప్ప చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం మధ్య ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబడుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 17వ ప్రవాసీ చూసుకున్నట్లయితే 2023లో ఇండోర్లో అయితే జరగడం జరిగింది. ప్రవాసీ భారతీయ దివాస్ వచ్చేసి 2023లో ఇండోర్లో అయితే జరగడం జరిగింది. ఇక 18వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశం వచ్చేసి సైట్లో అయితే పొందుపరిచినట్లు కూడా, ఇక వెబ్కాస్ట్తో లైక్ కూడా చేసుకోవచ్చు. వారికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి.